హలో అండి, నేను మీ డాక్టర్ అనూహ్య. వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ హోమియో హీలింగ్. సో మామూలుగా అందరూ చాలామంది అడుగుతూ ఉంటారు, హోమియోపతిలో నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఏదైనా మందు చెప్పండి, నాకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఏదైనా మందు ఇవ్వండి, నాకు తలనొప్పిగా ఉంది, ఏదైనా మందు చెప్పండి, అలా అంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక్క విషయం ఏంటి తెలుసుకోవాలి అంటే, చాలామందికి తెలియదు అన్నమాట. యూస్ చేసిన వాళ్ళకే ఐడియా ఉంటుంటుంది, కానీ చాలామందికి అవేర్నెస్ అన్నది లేదు. ఏంటి అంటే, హోమియోపతిలో మనము డిజీజ్కి మనం మందు ఇయ్యము. డిజీజ్ అంటే ఏంటి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఒక్కదానికే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి మటుకే సిమ్టమ్స్ తీసుకుని ఇయ్యరు హోమియోపతిలో. మనం ఎలా ఇస్తాము అంటే, మీ ఆ డిజీజ్ యొక్క ఇది తీసుకుని, దాంతోపాటు అది వచ్చినప్పుడు మీరు ఎలాగా స్పందిస్తున్నారు, దానికి మీ తత్వం ఎలా ఉంటుంది అన్నది కూడా మనం తీసుకుని దాన్ని బట్టి మీకు ఇస్తారు మెడిసిన్. అంటే యాజ్ ఏ పర్సన్ మీకు ఇస్తారు తగ్గడానికి. అంతేకాని అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఇంకొకళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురికి సేమ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సరే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకోండి. ఇప్పుడు ఒకళ్ళకి ఇలా తేనుపులు వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది, ఒకళ్ళకేమో ఆహారం తినడం వల్ల నొప్పి తగ్గుతుంది, ఒకళ్ళకేమో ఆకలి ఉంటే అంటే లైక్ తినకుండా ఉండడం వల్ల నొప్పి తగ్గుతుంది. అలా అంటే ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. సో ఇక్కడ మనం దాన్ని బట్టి ఇస్తాం. ఇప్పుడు ఒకళ్ళకి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏం చేస్తే తగ్గుతుంది, వాళ్ళ తత్వం ఏంటి అన్నది అన్నీ చూసి ఇస్తామన్నమాట. సో మనకి మామూలుగా అలోపతిలో ఇచ్చినట్టు ఫీవర్కి పారాసెటమాలే, అదే ఎవరికి వచ్చినా జ్వరము పారాసెటమాలే వేసుకుంటాం మనం. అలా కాకుండా ఇక్కడ మనిషికి వేరుగా ఉంటుందన్నమాట మెడిసిన్. అది కేస్ టేకింగ్ తీసుకుని మీ తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి హోమియోపతిక్ డాక్టర్ అన్న వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు, కొంతమంది డాక్టర్స్ నేమ్ రాస్తారు మెడిసిన్, కొంతమంది రాయరు. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు రాస్తారు, పేషెంట్స్ తీసుకెళ్తారు అనుకోండి ప్రిస్క్రిప్షన్, వాళ్ళు ఏమనుకుంటారు, హోమియోపతి అన్నది సేఫ్ సైడే, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చినా అదే మెడిసిన్ వాడేస్తూ ఉంటారు కొంతమంది. అది కూడా తప్పండి. ఎందుకు అంటే, మీకు వచ్చిన ప్రతిసారి అలానే వస్తుంది అన్న గ్యారంటీ లేదు కదా, సిమ్టమ్స్ అన్నవి మారి రావచ్చు. సో అది ఒక ట్రైన్డ్ డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండి, లేదా అలా కేసు తీసుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మెడిసిన్ వాడడం వేరు, అలా సొంతంగా మెడిసిన్ వాడడం కూడా వేరు. ఎంత హోమియోపతి సేఫ్ సైడ్ ఎఫెక్ట్సే ఉండవు, అన్ని స్వీట్ పిల్సే కదా, చప్పరించే గోళీలే కదా అని అనుకుంటారేమో, కానీ కాదు, ఏదన్నా మెడిసిన్ ఈజ్ మెడిసినే. సో అది ఈ అవేర్నెస్ అన్నది చాలామందికి లేదు. సో అలా మెడిసిన్స్ని కూడా మిస్యూజ్ చేసుకోకండి. అండ్ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడకండి, డిలే చేయకండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్.